తెలుగు రాష్ట్రాలలో సాంప్రదాయ, విస్తృత, పాక్షిక, సేంద్రియ పద్ధతుల్లో చేపల పెంపకానికి ఆసక్తి చూపే అన్నదాతలు కొన్ని మెలకువలు పాటించడంతో మంచి ఫలితాలు వస్తాయని ఆముదాల వలస కృషి విజ్ఞాన శాస్త్రవేత్త సిహెచ్ బాలకృష్ణ అన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో కమ్యూనిటీ చెరువులలో, పంచాయతీ చెరువులలో, సొంతంగా తయారు చేసిన చెరువులలో గాని చేపల సాగు చేపట్టి ముందు వాటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంటే నీటి వనరులను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి సాగుకు అనువుగా ఉండే చేపల రకాలను ఎంపిక చేసుకోవాలంటున్నారు. దీంతో వాటి పెంపకం మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు. నీటి వనరులలో సహజంగా దొరికే అన్ని రకాల చేపలు పెంపకానికి అనువుగా ఉండవంటూ సలహాలిస్తున్నారు. పెంపకానికి అనువుగా ఉండే రకాలు తక్కువ సమయంలో ఎక్కువ పెరిగేటట్టు చూడడమే కాకుండా వాతావరణంలో అప్పటికప్పుడు వచ్చే మార్పులను తట్టుకునే విధంగా ఉండేలా చొరవ తీసుకోవాలని శాస్త్రవేత్త సిహెచ్ బాలకృష్ణ స్పష్టం చేస్తున్నారు. చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలకృష్ణ మాటల్లో విందాం. పేరు డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలసలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం రైతు సోదరులు చేపల పెంపకానికి సమాయత్తమవుతున్న సమయంలో రైతు సోదరులు ముఖ్యంగా ఆలోచించేది చెరువుల్లో వేసుకోదగ్గ చేప పిల్లల రకాలు, ఇంకా వాటిని ఎంపిక చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా దూర ప్రాంతాల నుండి చేప పిల్లలను తీసుకుని వచ్చేటప్పుడు కానీ లేకపోతే చెరువుల్లో విడిచిపెట్టేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారిస్తే చేపల పిల్లల మరణాలను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే రైతు సోదరులు దూర ప్రాంతాల నుండి ప్రయాసాలు కోర్చుకొని ఎక్కువ ధరలకి చేప పిల్లలను తీసుకొని వస్తారు. ఆ తీసుకొచ్చే క్రమంలో మన చెరువుల్లో విడిచిపెట్టేటప్పుడు కానీ చాలా రకాల చేప పిల్లలు కానీ చనిపోయినప్పుడు మనకి అది అంతా నష్టాలను అనేది చూపిస్తూ ఉంది. అందువల్ల రైతులు ఈ చేప పిల్లల్ని ఎంపిక చేసుకునేటప్పుడు, రవాణా చేసేటప్పుడు, ఇంకా మన చెరువుల్లో విడిచేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలను కానీ తీసుకున్నట్లయితే వారికి ఆదాయ మార్గాలను ఎన్నుకోవడంగా ఉపయోగపడుతుంది. సహజంగా మనకి నీటి వనరుల్లో దొరికే అన్ని రకాల చేపలు కూడా పెంపకానికి అనుకూలంగా ఉండవు. అందువల్ల ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరిగేటటువంటి చేపలను, ఇంకా చెరువులో ఉన్నటువంటి సహజమైన ఆహారము అంటే ప్లవకాలను కానీ లేకపోతే వాటి ఎటువంటి మేతలను కానీ ఆహారంగా తీసుకొని, ఇంకా చెరువుల్లో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే అప్పటికప్పుడు మారే నీటి గుణాలను బట్టి కానీ లేకపోతే ఆక్సిజన్ స్థాయిలను బట్టి కానీ ఏమైనా మార్పులు వచ్చినా సరే వాటిని తట్టుకొని ఆ వాతావరణ పరిస్థితుల్లో కూడా బతుకుదల సాగించే రకాలైనటువంటి చేపలను మాత్రమే మనం పెంపకానికి ఎంచుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఈ నూతన సాంకేతిక పద్ధతులు ముఖ్యంగా చూస్తే ఏంటంటే ప్రేరిత ప్రజననం అంటాము, లేకపోతే చైనీస్ హ్యాచరీలు అంటాం. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు రావడం వల్ల ఏంటంటే రైతులు ఎక్కువగా చేప పిల్లల కోసం సహజ నీటి వనరుల మీద ఆధారపడట్లేదు. కానీ ఈ హ్యాచరీల నుండి ఈ చేప పిల్లలను తెచ్చుకునేటప్పుడు కానీ ఈ చేప పిల్లలు మనకి చెరువుల్లో విడిచేటప్పుడు కానీ ఏర్పడే కొన్ని రకాల అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ చేపలపై ఎక్కువగా ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి ఏర్పడేటప్పుడు చేపలు వివిధ రకాల వ్యాధుల బారిన పడడం కానీ లేకపోతే మరణాలు సంభవించడం కానీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే చేపల పెంపకానికి ఉపయోగించే నీటి వనరులను బట్టి లేకపోతే ఆ చేపల ఆహారపు అలవాట్లను బట్టి మనం చేపల రకాలను ఎంచుకోవాలి. ఇంకా ఎంచుకున్నటువంటి చేపలను ఉత్పత్తి చేసిన వెంటనే అంటే గుడ్డు లేక స్పాన్ దశ అంటాము, ఈ దశలో అంటే చిన్న సైజు దశలలో నేరుగా కానీ చెరువుల్లో వదిలితే అటువంటి పరిస్థితుల్లో వాటిపై ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఎందుకంటే అలల తాకిడికి తట్టుకోలేక ఎక్కువ సంఖ్యలో చనిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ నర్సరీ చెరువుల్లో స్పాను దశ నుండి ఫ్రై దశ వరకు అంటే 2.5 సెంటీమీటర్ల సైజు వచ్చే వరకు లేకపోతే ఫింగర్లింగ్ దశ అంటాము 5 నుండి 10 సెంటీమీటర్ల దశ వచ్చే వరకు మనం పెంచుకొని వాటిల్ని మాత్రమే చెరువుల్లో విడిచిపెట్టుకున్నట్లయితే ఎక్కువగా మనకి బ్రతుకుదల సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రకమైన చేపలను చేప పిల్లల ఉత్పత్తి స్థానం నుండి మన పెంపక చెరువులకు జాగ్రత్తగా రవాణా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా నాణ్యమైన చేప పిల్లల ఎంపిక విషయానికి వస్తే ఏంటంటే చేప పిల్లలన్నీ కూడా ఒకే రంగులో తలతల మెరుస్తూ ఉన్నటువంటివి ఉండాలి. ఇంకా ఈ చేప పిల్లల తాలూకా ఉపరితలం కానీ చూస్తే ఏంటంటే ఈ మెరుస్తూ ఉండడంతో పాటు ఎటువంటి తోకలు కానీ రెక్కలు కానీ కటింగ్ లేకుండా ఉన్నటువంటి చేప పిల్లలను మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. ఇంకా ఈ చేప పిల్లలు నాణ్యంగా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవడానికి ఏంటంటే ఒక చిన్న ట్రబ్బులో కానీ మనం చేప పిల్లలను వేసి ఆ ట్రబ్బులో నీటిని తిప్పినట్లయితే ఈ నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదుతున్నటువంటి చేప పిల్లలను మనం ఆరోగ్యవంతమైనవిగా గుర్తించాలి. అలా కాకుండా మధ్యలోకి కానీ ఎక్కువగా చేరితే అవి వీక్గా ఉన్నటువంటి చేప పిల్లలుగా మనం గుర్తించి వాటిని మనం తిరస్కరించాలి.
ఈ విధంగా నాణ్యమైన చేప పిల్లలను ఎంపిక చేసుకున్న తర్వాత వాటిల్ని మన పెంపక చెరువుల్లోకి రవాణా చేసే సమయంలో కూడా ఏంటంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా చూస్తే ఏంటంటే ఒక రోజు ముందు అంటే మనం రవాణా చేసేటానికి ఒక రోజు ముందు చేపలకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకూడదు. ఒకవేళ మనం ఆహారాన్ని కానీ ఇస్తే అవి తరువాతి కాలంలో ఏంటంటే పెంపక కాలంలో ఈ విసర్జితాలుగా ఎక్కువగా విసర్జితాలు చేసి ఆ నీరు రవాణాకు ఉపయోగించే నీరు అనేది పాడవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రవాణా చేసేటప్పుడు కూడా సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నటువంటి ఉదయము లేకపోతే సాయంత్రం వేళల్లో పట్టుబడి చేసి రవాణా చేసుకునే ఏర్పాటు మనం చేసుకోవాలి. సాధారణంగా ఫ్రై దశ చేప పిల్లలు అంటే 17 నుండి 25 రోజుల మధ్యలో ఉన్నటువంటి చేపలను పట్టుబడి చేసి ఈ పిల్లలను వేరొక నర్సరీలోకి పంపించేటప్పుడు ఒక హాపాలో అందులో ఒక గంట నుండి 2 గంటల పాటు ఉంచినట్లయితే మనకి అవి కండిషనింగ్ అంటాము. అందులో ఉన్నటువంటి విసర్జితాలు ఏమైనా ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల రవాణా సమయంలో తక్కువ ఆక్సిజన్ ఉన్న పరిస్థితుల్లో కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా రవాణా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రవాణా చేసేటప్పుడు కూడా ఆ రవాణా చేసిన నీటిలో 1 ppm నుండి 2 ppm వరకు పొటాషియం పర్మాంగనేట్ కూడా మనం వేసుకున్నట్లయితే మనకి సాధారణంగా ఎటువంటి వ్యాధులు కూడా మన నర్సరీ చెరువుల నుండి పెంపక చెరువుల్లోకి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫింగర్లింగ్ చేప పిల్లలను కానీ మనం రవాణా చేసేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ అమర్చినటువంటి పెద్ద HTPE ట్యాంకులు అంటాం మనం, సింటెక్స్ ట్యాంకులు లాంటి వాటిని ఉపయోగించి ఒక్కో 1000 లీటర్లకి అంటే మనకి 2000 లీటర్ల డ్రమ్ముకి అయితే సుమారు 10 నుండి 15,000 నెంబర్ వరకు ఫింగర్లింగ్లను చేప పిల్లలను రవాణా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ దూరం రవాణా చేయాల్సిన అవసరం కానీ వచ్చినట్లయితే మనం ప్రతి 5 నుండి 8 గంటలకు ఒకసారి ఏంటంటే తప్పనిసరిగా నీటిని మనం మార్చుకోవడం. ఇంకా 5 నుండి 6 చుక్కల వరకు క్లోవ్ ఆయిల్ అనేది వేస్తే ఏంటంటే చేప పిల్లలు కొంచెం మత్తుగా ఉండి వాటి జీవక్రియలు అనేవి చాలా వరకు తగ్గి రవాణా సమయంలో ఎక్కువగా చనిపోకుండా ఉంటాయి. ఇంకా ఈ విధంగా మనం రవాణా చేసుకున్న తర్వాత కూడా ఈ చేప పిల్లలను చెరువు నీటి గుణాలకు ముందుగా అలవాటు పరుచుకోవాలి, అంటే అక్లిమటైజేషన్ చేసుకోవాలి. ఈ అక్లిమటైజేషన్ విషయానికి వస్తే ఏంటంటే చేప పిల్లలను మనం పెంపక చెరువుల్లోకి తీసుకొచ్చిన వెంటనే నేరుగా నీటిలో వదిలేయకూడదు. ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఇక్కడ ఉన్నటువంటి నీటి పరిస్థితులకు మనం ముందుగా అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మనం పాలిథీన్ సంచుల్లో కానీ తెచ్చుకున్నట్లయితే ముందుగా చెరువుపై తేలియాడే విధంగా కొంతసేపు మనం ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచుకున్నట్లయితే మన పెంపక చెరువుల్లో నీటి తాలూకా ఉష్ణోగ్రత మనం రవాణా చేసిన తాలూకా నీటి ఉష్ణోగ్రత రెండు సమానమయ్యి చేప పిల్లలపై ఒత్తిడి అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఆ తర్వాత కాలంలో ఏంటంటే ఒక్కో బ్యాగును స్లోగా నెమ్మదిగా విడిచిపెట్టి ముందుగా చెరువు నీటిని బ్యాగుల్లోకి మనం నింపి తరువాత మొత్తాన్ని పిల్లలతో పాటు మనం చెరువుల్లో విడిచిపెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చెరువు నీటి గుణాలు రవాణా చేసిన నీటి గుణాలు రెండూ సమానమయ్యి చేప పిల్లలపై ఒత్తిడి అనేది ఏర్పడకుండా ఉండి ఎక్కువగా మరణాలు అనేవి సంభవించకుండా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన విధంగా మనం ఏంటంటే చేప పిల్లల్ని ఎంపిక చేసుకునేటప్పుడు కానీ వాటిని రవాణా చేసేటప్పుడు కానీ ఇంకా చెరువుల్లో విడిచిపెట్టేటప్పుడు కానీ ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలను కానీ పాటించినట్లయితే చేప పిల్లల మరణాల శాతాన్ని మనం చాలా వరకు తగ్గించుకొని సాగు కాలంలో వ్యాధుల బారిన పడకుండా అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.